రేపు మంగళవారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి, అష్టదరిద్రాలు పోయి కోట్ల వర్షం కురుస్తుంది, మీ సుడి తిరుగుతుంది, మీ దరిద్రం పూర్తిగా పోతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆవాలను ఏంటంటే ఈ ప్రదేశంలో పడేయండి. అయితే ఆవాలు ఏంటంటే గనక చాలా నల్లగా ఉంటాయి. అలానే కాకుండా పరిహార పరంగా చక్కగా ఉపయోగపడతాయండి. ఆవాలతో చేసుకునే పనులన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. మన జీవితంలో మనం ఏంటంటే గనక ఏదైనా పని చేస్తున్నట్టయితే దరిద్రం పట్టి పీడించి ఆ పని ఏంటంటే గనక ముందుకు వెళ్లకుండా, ఆ పని జరగకుండా అడ్డుపడుతూ ఉంటాయి కదా కొన్ని దుష్టశక్తులు. వాటిని తొలగించుకోవటానికి, మీరు అనుకున్న పనులన్నీ కూడా జరగటానికి, మీ లైఫ్ అనేది ఏంటంటే గనక చక్కగా ఉండటానికి ఇప్పుడు చెప్పే పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇది చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆవాలతో ఏంటంటే ఈ పరిహారం అనేది చెయ్యండి, ఖచ్చితంగా మార్పుని చూస్తారు. ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా సరేనండి, అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆవాలను ఏంటంటే కనుక తల చుట్టుగా 7 సార్లు తిప్పి ఆవాలను వేప చెట్టు మొదట్లో పడేయండి, లేదంటే రావి చెట్టు మొదట్లో కూడా పడేయచ్చు. ఇలా పడేసేటప్పుడు మీకు ఏంటంటే కనుక అంత అనుకూలంగా మారాలి, మంచి జరగాలి, మా అష్టదరిద్రాలు పోయి మా కష్టైశ్వర్యాలు కలగాలి, అలానే కాకుండా మా సంపాదన పెరగాలి, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని సంకల్పం చెప్పుకోండి. అంటే మీకుండే సమస్యలన్నీ కూడా చెప్పుకొని ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. దరిద్రం ఆమడం దూరంలోకి వెళ్ళిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేసుకోండి. ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మీరు ఆచరించవచ్చు అని చెప్పొచ్చు.